ప్రారంభ ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే నిరంతరము పరలోకమందున్న కోట్లాది మంది దూతల చేతను, కెరూబుల చేతను, శరాపుల చేతను, 24 పెద్దల చేతను, 4 జీవుల చేతను, భూమిపై ఉన్న సకల పరిశుద్ధుల చేతను పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతించబడుతూ కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడను అనువాడా, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మా దేవా, మార్పు లేని దేవా, మారని మా దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, మహోన్నతమైన కృప కలిగిన నీ ప్రేమను బట్టి, నీ కరుణ వాత్సల్యతను బట్టి, నీవు సజీవులుగా ప్రవేశపెట్టిన మేము, మా కుటుంబములు కృతజ్ఞత హృదయముతో నీవు చేసిన ఉపకారములు, అద్భుతాలు, స్వస్థతలు, మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించాలని, స్తుతించి నీ నామానికి మహిమపరచాలని, అన్ని నామముల కన్నా పైనామమైన నీ నామమును మరి గొప్పగా హెచ్చించుటకు నీ బిడ్డలము కూడి ఉన్నాం. నీ రాకడి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు మధ్యాకాశంలో అకస్మాత్తుగా కడపూర మోగబోతుందో, లేక ఏ మనుష్యుడు భూమి మీద తన జీవితమును అకస్మాత్తుగా ముగించబోతున్నాడు ఎరగము కనుక, ఎల్ల వేళల బుద్ధి కలిగిన కన్యల వలె నీ రాజ్యము కొరకు, నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యము దయచేయండి. ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్థిరమైనవి కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, స్థిరమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, బలను పొందు కృతజ్ఞత కలిగి అన్ని వెళ్ళలా, బలను పొందు కృతజ్ఞత కలిగి రక్షించదను అన్ని వెళ్ళలా, అనుదినము నీ అనుభవమే ఆయుష్కాలం నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలం నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
వేరొకటి లేదయ్యా, నే మనసులు నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలు నడివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులు నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలు చేతిలో నన్ను పెట్టుకొంటివి, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుకాలము నీ వరమే, నీ కార్యములు నా ఎడల నీ ఆలోచనలు బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నైవేద్యము అతి పరిశుద్ధుడా నైవేద్యము పరిశుద్ధుడా నైవేద్యము మళ్ళీ అతి పరిశుద్ధుడా నైవేద్యము సారపై ఉన్న ఆత్మగణము వేసారి శోధనలెన్నో
క్షణమున కలిసున్నానులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము Praise the Lord. క్షణమైన నన్ను వీడినా మౌదులో తెలియదయ్యా ఒక్క క్షణమైన నన్ను వీడినా మౌదులో తెలియదయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో బ్రతుకుతున్నానయ్యా ప్రభు నీ తోడు నీ నీడలోనే నేల బ్రతుకుతున్నానయ్యా ఒక్క క్షణమైన నన్ను వీడినా మౌనమో తెలియదయ్యా ఒక్క క్షణమైన మమ్ము వీడినా మౌనమో తెలియదయ్యా కయనాలడు నిదురెనొచ్చగా నీ కన్ను పాప వల్లే కాదడివాడు కయనాలడు నిదురెనొచ్చగా కన్ను పాప వల్లే కాదడివాడవు పరివైన మనసలో నిలబెట్టుకున్నానయ్యా పరివైన మనసలో నిలబెట్టుకున్నానయ్యా ఒక క్షణమైన మమ్ము వీడినా మౌదులో తెలియదయ్యా ఒక్క క్షణమైన నన్ను వీడినా మౌదులో తెలియదయ్యా ప్రభు నీ తోడు నీ నీడలో
బ్రతుకుతున్నానయ్యా ప్రభు నీ తోడు నీడలో బ్రతుకుతున్నానయ్యా ఒక్క క్షణమైన మమ్ము వీడినా మౌనమో తెలియదయ్యా ఒక్క క్షణమైన మమ్ము వీడినా మౌనమో తెలియదయ్యా. మాట్లాడేది పరిశుద్ధ ఆత్మదేవుడు కాబట్టి ఆయనకు అప్పగించుకుందాం, ఆయన మనతో మాట్లాడతాడు. అపోస్తులైన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. ప్రవక్త అయిన ఏలియాను గురించి, తిష్బీయుడైన ఏలియాను గురించి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు రాస్తున్నాడు. ఏలియా కూడా పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దేవదూత కాదు, గబ్రియేలును పోలిన దూత కాదు, మిఖాయేలును పోలిన దూత కాదు, ప్రధాన దూత కాదు, కేవలము మనలాంటి మనుష్యుడే. అయితే వర్షము కురవకూడదు అని అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఈ వర్తమానము అనేక మార్లు వినే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉన్నామండి, పిల్లల జీవితాలు మార్చలేదండి, దేవుడు మాకు వ్యతిరేకంగా ఉన్నాడండి, ఇటువంటి అంటారు. మరి ఏలియాకు మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి? అతడు కూడా మనలాంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అతడు ఆకలి కొన్నాడు, అతడు దాహమైంది, అతడు నిద్రించాడు, యెజబెల్ బెదిరిస్తే భయపడ్డాడు. ఇక చాలు ఈ జీవితము, నా పితరుల కంటే నేనేమన్నా గొప్పవాడినా, నన్ను నీ దగ్గర తీసుకో. కేవలం మనిషి లక్షణాలు ఇవన్నీ. మనకున్న బాధలు, తట్టుకోలేని సమస్యలు ఇచ్చినప్పుడు మనకు కూడా ఒక చెడ్డ ఆలోచన వస్తూ ఉంటుంది సహజంగా. అసలు నేను పుట్టకపోతే ఎందుకు పుట్టించావయ్యా వ్యర్థంగా నిన్ను? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి భూమి మీద మనల్ని సృష్టించాడు. దేవుని స్తోత్రం. వ్యర్థముగా నువ్వు ఉండాలని, కేవలం కొంతకాలం బతకాలని, ఉన్నంతకాలం తినాలని, చచ్చిపోయి నా మట్టిలోకి పోవాలని ఆ ఉద్దేశం కాదు. నీ ఎడల నా ఎడల కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు. మన జీవిత యాత్రలో అవి నెరవేర్చుకుంటూ ఉంటాడు. పరలోక యాత్ర అంటే నిత్యము సిద్ధపడే యాత్ర. అప్పటికప్పుడు కుదరదు. 10 మంది కన్యలు వచ్చారు ఒక్క ప్లేస్ నుండే. పెండ్లి కుమారుడు రావడం కొంచెం ఆలస్యమైందని విన్నారు. 10 మంది పడుకున్నారు. జ్ఞానము కలిగిన 5గురు తమ సిద్ధెలలో నూనె నింపుకొని వచ్చారు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అనగానే 10 మంది తుళ్ళిపడి లేచారు. జ్ఞానము కలిగిన బుద్ధి కలిగిన కన్యలు గబగబ వారు ఎక్స్ట్రాగా తెచ్చుకున్న నూనె తమ సిద్ధిలలో నుండి
దివిటీల్లో పోసుకొని వెలిగించుకొని ఎదుర్కొన్నారు. అప్పుడు మిగిలిన 5 అడుగుతున్నారు, కొంచెం కొంచెం మీ దగ్గర ఉన్న నూనె మాకు కొంచెం సర్దరా, షేర్ చేయరా. ఓ మీకు మాకు చాలు. రక్షణ ఎవరిది వారిదే. నాన్న ఒక్కడు చర్చికి వెళ్తున్నాడు కాబట్టి కుటుంబం అంతా పరలోకం వెళ్ళే అవకాశం లేదు. ఎవరి రక్షణ వారిదే. యేసుతో సహవాసము ఎవరు చేస్తారో వారు తమ రక్షణను కాపాడుకుంటారు. అంతవరకు సిద్ధపడిన వారు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ప్రేమతో వారిని చేర్చుకున్నాడు. రండి, నా కోసం ప్రయాసపడి వచ్చారు, విందుశాలలోకి వెళ్దాం. అంతటా తలుపులు మూయబడ్డాయి. అప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళి నూనె నింపుకొని వచ్చి, ఇంతకుముందు లోపలికి వచ్చిన 5 ఉన్నారే, ఓ పెండ్లి కుమారుడా, మేమందరం ఒక ఊరి నుండే వచ్చాం. అక్రమము చేయవారులారా, మీరెవరో అలా అనిపించుకోవద్దు. మనం ప్రియ దేవుని బిడ్డలారా, మన వంటి స్వభావం కలిగిన మనిషే మరి ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వద్దయ్యా పడని వద్దంటే మంచు కూడా పడనేలేదు దేవుడు. మొదట దేవుని పట్ల రోషము కావాలి మనకి. ఎందుకంత రోషపడ్డాడు? చస్తే మాలే, మంచు కూడా కురనియద్దు. ఎందుకన్నాడంటే జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి బయలును ఆరాధన చేస్తున్నారు ఇశ్రాయేలీలు. 430 సంవత్సరాల తర్వాత మహాభయంకరమైన 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు దేశమునకు దేవతలకు తీర్పు తీర్చిన దేవుణ్ణి మర్చిపోయి, అలా ఐగుప్తు తిరిగి బయటకు రాగానే సముద్రము పాయలైపోవటం, ఆరిన నేల మీద 30 లక్షల మంది నడిచి వెళ్ళడం, పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము, ఉదయాన్నే తన బిడ్డలకే ఆకలి దప్పులు తీర్చడానికి మన్నా, బండలుండి జలము. ఇంత చేసిన కానీ అనేక మాటలు చెప్పుకున్నాం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశించిన వారు కేవలం 2, కాలేబు, యెహోషువ. సణిగారట, మిశ్రిత జనం పోగొయ్యారు. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాలు చూసి వీళ్ళ దేవుడు నిజమైన దేవుడని నమ్మి వీళ్ళు వెంటెళ్తే బాగుంటుందని దేవునిని ఎరగని వారు కూడా ఐగుప్తీయులు కొంతమంది బయలుదేరి వచ్చారు. అటువంటి వాళ్ళు ప్రతి చర్చిలో ఉంటారు. ఈ మధ్య కాలంలో చెప్పా, వాళ్ళ వల్లనే ప్రాబ్లము ఆహారంలో. ఏంటి వాడికి కర్రీ అంతేసావు, మేము అక్కడికి పోయినప్పుడు పెట్టారండి. వాడు ప్రార్థనకు రాడు, విందుల్లో పాల్గొనటకు వస్తూ ఉంటారు. వాళ్ళు పండగలప్పుడే వస్తూ ఉంటారు. ఇదేంటి ఆల్టర్ ఇటు ఉండాలి కదా పాస్టర్ గారు నిలబడేది, ఇటు పెట్టాడేంటి? సరైన పాస్టర్ కాదు. అవి ముఖ్యం, ఆత్మతో సత్యముతో ఆరాధించడం కాదు. ఆ మిశ్రిత జనాంగం వలన మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మా పొయ్యిల చుట్టూ తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, కీరా దోసకాయలు, మాంసం, చేపలు భలే తిన్నాం అనగానే ఏం దేవుడు మోషే అని ఆ మోషే మీద తిరగబడ్డారు, సణిగారు, గొణిగారు, అలాగా రాలిపోయారు. వదిలిపెడదాం. ఏలియా రోషము కలిగి ఉన్నాడు. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే. అయినను అతడు దేవుని కొరకు రోషము కలిగి, రోషము. హన్నా మనం ఎరిగిన ఒక ప్రార్థన. భర్త పేరేం పేరు? ఎల్కానా, హన్నా, పెనిన్నా.
మరి ఆ రోజులను బట్టి ఇద్దరు భార్యలను చేసుకున్నాడో, లేకపోతే పెద్ద భార్య అయిన హన్నాకు బిడ్డలు కలగకపోతే పెనిన్నాను చేసుకున్నాడో స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ పెనిన్నాకు వరుస పెట్టి 3-4 పిల్లలు పుట్టారు. హన్నా ఎలాగైనా ఎంత బాధగా ఉంటుంది. తోడికోటలకేమో 5 బిడ్డలా, ఆమె కంటే ముందు ఈయన్ని చేసుకున్నాడా? భర్త ఎంతో ప్రేమగానే చూస్తున్నాడు, కానీ మాటికి ఒక పిల్లోడు ముద్దుగా తిరుగుతుంటే డాడీ అని ఎత్తుకొని, మమ్మీ ఎత్తుకొని, పెద్దోడు చిన్న పిల్లోడిని ఎత్తుకొని, చెల్లెల్ని తమ్ముడిని. అప్పుడు బిడ్డలు లేని తల్లి హృదయం ఎలా ఉంటుంది? ఎన్నో అన్నపానాలు మానేసి భర్త ఓదార్చడానికి అప్పుడప్పుడు దగ్గరకు వచ్చి 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా? నీకు ఏనాడైనా ఏ విషయములైనా లోటు చేశానా? నిన్ను వేరుగా మాటలతోటైనా నేను దుఃఖపరిచానా? సంతోషంగా ఉండలేదు. నేరుగా అప్పుడు సొలొమోను మహారాజు ఆలయము కట్టక మునుపు షిలోహులో దేవుని యొక్క సర్వలోకనాథుని నిబంధన మందసము షిలోహులో ఉండేది. బయలుదేరు, జీవము కలిగిన నా దేవుని దగ్గరికి వెళ్దాం, బయలుదేరు. ఒక్కటే ఒక్క మార్గము. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. బయలుదేరమంటే వచ్చారు. ఎల్కానా బయటే ఉన్నాడు. వచ్చి కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో విలపించింది. ప్రధాన యాజకుడైన ఏలీ అత్యంత వృద్ధుడు తన పీఠం మీద కూర్చొని గమనిస్తున్నాడు. ఓ, ఈమె ఉదయాన్నే మత్తురాలై వచ్చిందా? అమ్మా, ఇలాగేనా దేవుని సన్నిధికి వచ్చేది? ఇంత ఉదయాన్నే తాగి వచ్చావా? లేదు నా ఏలినవాడా, యెహోవా సన్నిధిలో నా హృదయమును కుమ్మరించుకుంటున్నాను. అటువంటి ప్రార్థనలకు జవాబు వస్తుంది. మొట్ట ఏం చెప్పాను? రోషము. ఏలి అలాగా హృదయ సమర్పణతో హృదయము సమర్పించాలా. ఇస్తావా సస్తావా? నువ్వు నాకు బిడ్డలు నీవు, లేకపోతే నన్ను చంపే. తెగింపు కావాలా. ఏ పిలాతు దగ్గరికి అరిమతయి అయిన యోసేపు గుడ్ ఫ్రైడే సమయాల్లో చెప్పుకుంటాం, ఎలా వెళ్ళాడంట? యేసు దేహము తనకిమ్మని అడగటానికి తెగించి. చంపేస్తాడేమో పిలాతు, నన్ను చంపినా పర్వాలా, అది తెగింపు. నా యేసయ్య కోసం చచ్చిపోవడానికి సిద్ధం. కాబట్టి తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆయన దేహము నాకు ఇప్పించయ్యా, పొద్దుకుంకే వేళ్ళయింది అన్నప్పుడు పిలాతు పర్మిషన్ ఇచ్చాడు. తన కొరకై తొలిపించుకున్న రాతి సమాధిలో. అది తెలుసు మనకి. తెగింపు కావాలా. నీవు యెహోవా అడిగిన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని ఏలి ఆశీర్వదించి పంపించాడు. ఆ సమయము నుండి అన్నపానములు పుచ్చుకొనకుండా సంతోషంగా తింటుంది. దేవుడు భార్య దర్శించినప్పుడు మహా గొప్ప సమూయేలు ప్రవక్త ఒడంబడిక చేసుకుంది దేవునితో. జాగ్రత్త, తొందరపడి ప్రమాణాలు చేయొద్దు. మొక్కుకున్న తర్వాత మొక్కుబడి తీర్చుకోకపోతే అసలు మొక్కు కొనకుండా ఏం మంచిది. పాలు విడిచిన వెంటనే ఎంతకాలము గొడ్రాలను పిలిపించుకున్న నేను
ఒక్క కుమారుణ్ణి వాడు పాలు మానిన తర్వాత నీ దగ్గరికే వచ్చి సమర్పిస్తా. ఇక ఏ సెలవుల్లో, ఏ అకేషన్ లేదు, ఏ పెళ్ళిళ్ళు లేవు. సంవత్సరానికి ఒక్కమారు నా బిడ్డ ఎంత ఎదుగుంటాడు. ఒక అంగీ నూతనమైనది కుట్టుకొని తల్లి తండ్రి వచ్చి బిడ్డను చూసుకొని వెళ్ళేవారు. ఆ కారణం చేత 36 సంవత్సరాల క్రితము అకస్మాత్తుగా దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఈ పేరు పెట్టా. నా గొర్రెల మేపుము, నా గొర్రెలు కాయము. ఎక్కడి నుండి కాయను? నా గొర్రెలు నాకు ఇచ్చితివే. అందుకే షిలోహులో యెహోవా కరుణామయుడా దేవాన్ని మొట్టమొదటి పాట క్యాసెట్ అప్పుడు పాడాం. ఆయనకు అసాధ్యమైనది లేదు అని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు జవాబు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆ తర్వాత మొక్కుబడి చేసుకొని చెల్లించకపోతే నష్టాలు కూడా జరుగుతాయని చెప్పాను కదా. ఆది కాండము చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము. ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. అట్లా వేలు పెట్టి ఉంచండి. అక్కడ ఆశీర్వాదాలు పెద్ద కుమారుడైన ఏశావుకి అన్ని తండ్రి మంద దృష్టికి అలవాడై మొత్తం దోచేసుకుంటాడేమో, నా చిన్న కుమారుడికి ఆశీర్వాదాలు ఉండవేమో అని తల్లి అయిన రెబ్కా కుట్ర చేసి మనసులో మందలోకి పంపించి ఏశావు అరణ్యములో వేటాడడానికి వెళ్తే తల్లి ఇక్కడ మంద తీసుకొచ్చి ఒక గొర్రె పిల్లను సిద్ధం చేసి తండ్రికి ఏమి ఇష్టమో ఆహారం అంతా ఏమి సిద్ధం చేసి చర్మము కప్పి జాగ్రత్తగా యాకోబును పంపించి ఇట్లా చేసిన తర్వాత తిన్నాడు. నాయనా స్వరం యాకోబులాగా ఉంది, మనిషి తవిడి చూస్తే ఏశావులాగా ఉంది, కానీ స్వరమేంటి తేడాగా ఉంది. అయినా ఇప్పుడే కదా వెళ్ళింది, నువ్వు అప్పుడే దొరికిందా? తండ్రి నీ దేవుడైన యెహోవాయే నా ముందుకు ఆ వేటను రప్పించాడంట. ఇలా గుడ్డోడికి మోసం చేసి ఆశీర్వాదాలు వెంటే పారిపోయాడు. చూడండి ఇప్పుడు 20. అప్పుడు ఈ పై భాగం మనకు తెలుసు. 15వ వచనం చదువుతున్నా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, అప్పుడు 20వ వచనం చూడండి. యాకోబు ఒక ప్రార్థన చేస్తున్నాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవా నీవు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమంతట్లో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు. అర్థమైంది కదా ఎలా మొక్కున్నాడో? మర్చిపోయాడు. లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన మోసపుచ్చాడు. అక్కడ మామ లేయానిచ్చి పెళ్లి చేశాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు చేశాడు.
సంవత్సరం జీతం తగ్గించుకుంటా వచ్చాడు, చాలా నష్టం చేశాడు. తర్వాత ఇక్కడ ఏ రాయి తలగడగా పెట్టుకున్నానో అది స్తంభముగా నిలిపి ఆలయం కడతానన్నాడు కదా, మర్చిపోయాడు. జాగ్రత్త, మొక్కుకోవడం గొప్ప కాదు. మొక్కుకుంటే 100 ఆ మొక్కుబడి చెల్లించాలి. తనకు ఒక్క కుమార్తె దీనా, ఆమె చేర్చబడింది. షిమ్యోను, యూదా అనే ఆమె సహోదరులు తట్టుకోలేక సున్నతి చేయించుకుంటే మా సహోదరిని మీకు ఇస్తామని చెప్పి రాత్రి పడి చంపేశారు వాళ్ళందరినీ, షెకెములో ఉన్న వారందరినీ. చాలా నష్టాలు కలుగుతాయి. జాగ్రత్త, మొక్కుకోవడం కాదు, మొక్కు చెల్లించాలి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. ఎబ్బేజ్ అనే ఒక అతను ఉన్నాడండి. తనకు కొంతమంది సహోదరులు ఉన్నారు, అందరికంటే గొప్పవాడంట. సొంతగా యాడా దేవుడు హెచ్చించాడా? పెద్దగా చెప్పండి. అంతే, సొంత ప్రయత్నంతో ఎవడు గొప్పవాడు కాలేడు, కానేరడు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. అతడు పెద్దవాడైన తర్వాత చిన్నప్పటి నుంచైనా ఊహ తెలిసినప్పటి వరకు ఏమని పిలుచుంటారు? ఒరే ఎబ్బేజు అంటే అదే వేదన, ఏం పుట్టావురా అబ్బాబ్బా, ఎంత అవమానంగా ఉంటాడు చూడండి. ఆ తర్వాత ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి 4 అంశాలు అడిగాడమ్మా. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, 1 ఏం చెప్పండి మొత్తం? నీవు నన్ను 1, 2 నా సరిహద్దును విశాలపరిచి నన్ను వదిలిపెట్టకుండా నీ చేయి నాకు తోడుగా ఉండ దయచే ప్రభువా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా అందరు చదువుదాం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. చాలా రీజనబుల్గా ఉంది ఆయన అడిగిన 4 మనవులు. యాకోబు అడిగాడు, తినుటకు ఆహారము, వస్త్రము, నీ తోడు, నా అన్న చేతిలో పడకుండా కాపాడు. నేను తలగడగా చేసుకున్న ఈ రాయి నిలబెట్టి ఇక్కడ యెహోవాకు మందిరం అగునన్నప్పుడు అది ఆయన మర్చిపోయాడు. ఎబ్బేజు ప్రార్థన, నన్ను ఎలా పిలుస్తున్నారు ప్రభువా, కాబట్టి నీవు నన్ను నిశ్చయముగా నా మీద ఉన్న నిందను తీసివేసి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు ఏ కీడు రాకుండా దాళ్ళు తప్పించుమని ప్రార్థన చేయగా అతడు తన మనవి దయచేసి అతనికి దయచేశాను. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నేను మంచి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాను. మధ్యలో ఇంగ్లీష్ పదాలు కూడా ఉపయోగిస్తున్నాను అనుకోకుండా పరిసయ్యుడు సుంకరిలాగా ఉండాలి ప్రార్థన. నేరుగా ఆలయంలోకి వచ్చాడు. సుంకరి ధైర్యము చాల, ఆకాశము తట్టెత్తుటకు ధైర్యము చాలక భూమి ఆయన పేదం ఎటు చూడాలో అర్థం కాక
ఏమని ప్రార్థన చేశాడు? అందరు చెప్పండి. దేవా, అది దేవా పాపినైనా. ఈ బడాయోడు వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటాను, దశమ భాగములు ఇస్తాను అని అంటున్నాడు దేవుని దగ్గర. తెలీదా? దేవునికి చెప్తే కానీ తెలీదా? సున్నం కొట్టిన సమాధులారా అన్నారు. పరిసేయండి యేసయ్య. ఎలా ఉండాలి? మోకరించండి. ఎందుకు నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు? హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా నన్ను కానైతిని నీ సన్నిధిలో, నన్ను కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా శాశ్వత కృపను నేను తాళంచగా నన్ను కానైతిని నీ సన్నిధిలో, నన్ను కానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మే మాసంలో నీ కృపను బట్టి మమ్మల్ని అందరూ ప్రవేశపెట్టావు. కరుణించండి నాయన, కటాక్షించండి. నేటి దినమున నీవు నడిపించిన నీ ప్రియ బిడ్డలను బట్టి స్తోత్రం. నీకు కృప మా అందరి మీద, ఓ మంచి వారి మీద, చెడ్డవారి మీద, ఎండ గాలి వీస్తున్న ప్రకారమే మా అందరినీ సమానంగా ప్రేమించి నీ నామానికే ఘనత మహిమ తెచ్చుకో. నువ్వు చూసే దేవుడవు. తిరిగి తగిన సమయంలో వారు అడుగు వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికమైన మేళ్లతో వారిని దీవించి ఆకాశపు వాకిళ్ళు విప్పి సకల ఆశీర్వాదములు కుమ్మరించుమని ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, రక్షణానందము
రాకడ పర్యంతరము కూడిన మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక.